ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ శ్రోతలైన మీ అందరికీ కూడా ఈ పునరుద్ధాన ఆదివారపు ఉదయకాల శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాము. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేయగలిగినట్లయితే, ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అందుకనే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని ఆజ్ఞగా ఒక మాట ఇచ్చాడు. ఆయన ఇస్తున్న ఈ ఆదివారపు ఆరాధన వారమంతా కూడా కష్టపడి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయన సృష్టిని చేసినప్పుడు విశ్రమించి పరిశుద్ధపరిచి దీన్ని పాటించండి అని ఆజ్ఞగా ఇచ్చిన దేవుడు నేటి వరకు కూడా కుటుంబంగా ఆయన సన్నిధికి రాగలుగుతున్నావా లేదా అని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఆకాశమందు ఉండి ఆయన నరులైన మనములను, ఆయన పిల్లలైన మనములను ఆయన స్వరూపంగా చేయబడిన ప్రతి ఒక్కరిని కూడా కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత మనందరినీ కూడా పరీక్షించుచున్నాడు. అయితే ఆయన కనుదృష్టిలో మనము ఆయన ఆజ్ఞను పాటించి ఇచ్చిన ఆదివారపు ఆరాధన ఆచరించేవారుగా ఉన్నామా? అయితే మనము అదృష్టవంతులుగా ఆశీర్వదింపబడిన జనంగా ఉంటాము. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణం అనే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కానీ నీవు దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నావు గనుక ఆదివారపు పరిశుద్ధతను, ఆయన నామం పేరట కట్టబడిన మందిరపు లోనికి వెళ్ళి నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా, ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటావు. అందుకనే దేవుడిచ్చిన ఈ విలువైన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని, అనగా ఆదివారం ఆరాధించుకునే అదృష్టాన్ని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుడు పరిశుద్ధపరిచిన దినాన్ని ఆయన మందిరంలోనికి వెళ్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నువ్వే ఆశతో వెళ్తావో నీ ఆశ గల ప్రాణము తృప్తిపరచబడుతుంది. నువ్వు దీవించబడటానికి, నీ కుటుంబము, నీ బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదింపబడటానికి ఈ మాటలు ఆలకిస్తూ ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన మందిరాన్ని నడిపించే సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మాకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వారమంతా కూడా కాచి కాపాడవయ్యా. పనులు ప్రయాణాలు సఫలపరిచి అనుదిన ఆహారంతో పోషించి ఆరోగ్యవంతులుగా ఉంచావు. నీవిచ్చిన ఈ పునరుద్ధాన దినాన్ని, ఈ పరిశుద్ధమైన ఆదివారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఆరాధించినట్లు ఏ ఒక్కరూ అజ్ఞానుల వల్ల నిర్లక్ష్యం చేసి శ్రేష్టమైన భాగ్యానికి దూరస్తులు కాకుండా హృదయ ప్రేరేపణించి చేయి పట్టి నీ మందిరానికి నడిపించుకురమ్మని నీకు ప్రార్థన చేస్తున్నాను. బలహీనులైన వారిని బలపరచండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. వారు నీ మందిరానికి వెళ్ళే అవకాశం లేకపోతే గనక వారు ఉంటున్న స్థలముల్లో చేయబడే ప్రార్థన పైన నీ కనుదృష్టి నిలపండి. ఆకాశమైన నీ సింహాసనం మీద ఉండి నరులను పరిశీలిస్తున్నవాడా, మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క మందిరంలో ఆశీర్వదింపబడిన జనంగా నడిపించమని, ఈ గ్రూపులో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని, నువ్వు అనుగ్రహించిన దినమంతా కూడా నీ చిత్తానుసారంగా మా ఇట్లా జరిగించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.